ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నటువంటి సందర్భంలో ఉన్నాం. వసుదేవుడు ఋషుల యొక్క సూచన మేరకు శ్రీ మహావిష్ణువుని తృప్తిపరిచే విధంగా చక్కగా యజ్ఞాన్ని ఆచరించాడు తన పరివారంతో. బలరామకృష్ణులు కూడా అక్కడే ఉన్నారు. ఆ తరువాత ఆనందంగా అందరికీ అనేక రకములైనటువంటి కానుకలన్నింటినీ అందించాడు. సదస్యర్త్విక్ సురగణాన్ స్వభూత పితృచారణాన్ శ్రీనికేతమనుజ్ఞాప్య శంసంతః ప్రయయుః. ఆ యజ్ఞంలో పాల్గొన్నటువంటి ఋత్విక్కులు కానీ, చక్కగా వేదపారాయణ చేసినటువంటి పండితులు కానీ, అదేవిధంగా దేవతా గణాలు కానీ, సమస్తమైన ప్రాణులు, పితృగణాలు, చారణులు ఇత్యాది దేవతలు వీళ్ళందరినీ కూడా చక్కగా సత్కరించి స్తోత్రం చేశాడు వసుదేవుడు. శ్రీనికేతమనుజ్ఞాప్య శంసంతః ప్రయయౌ కృతం. వాళ్ళందరూ యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత యజ్ఞంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ ఋత్విక్కులతో సహా బంధువులందరూ బయలుదేరి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళిపోతూ కృష్ణుని వద్ద అనుమతిని తీసుకున్నారు. ధృతరాష్ట్రో అనుజః పార్థః భీష్మో ద్రోణః పృథాయమౌ నారదో భగవాన్ వ్యాసః సుహృత్ సంబంధి బాంధవాః. అదేవిధంగా ధృతరాష్ట్రుడు, విదురుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, భీష్ముడు, ద్రోణుడు, కుంతి వీళ్ళందరూ, అలాగే నారద మహర్షి, పూజ్యుడైనటువంటి వ్యాస మహర్షి, అనేక మంది స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ ఆ వసుదేవుడి దగ్గర సెలవు తీసుకుని వాళ్ళ స్థానాలకి బయలుదేరారు. బంధూన్ పరిష్వజ్య యదూన్ సౌహృదాత్ క్లిన్నచేతసః యయుః విరహ కృచ్ఛ్రేణ స్వదేశాంశ్చాపరే జనాః. ఒక చోట అందరూ కలిశారు, శమంత పంచకం అనేటువంటి తీర్థం దగ్గర. వసుదేవుడు ఆచరించినటువంటి యజ్ఞంలో పాల్గొన్నారు. ఆ వసుదేవుని బంధువులు కానీ, రాజులు కానీ, బంధుమిత్రులు కానీ వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళ స్థానాలకి తిరిగి వెళ్ళబోతున్నప్పుడు వాళ్ళ మనసుల్లో ఎంతో దుఃఖం కలిగింది. అయ్యో, మన స్నేహితులందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామే అనే దుఃఖంతో కూడినటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళై అతి కష్టం మీద అక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా తమ తమ ప్రదేశాలకు బయలుదేరి వెళ్ళారు. నందస్తు సహ గోపాలై బృహత్యా పూజయార్చితః కృష్ణరామోగ్రసేనాద్యై న్యవాత్సీత్ బంధువత్సలః. నందుడు గోపాలులతో పాటుగా చక్కగా పూజింపబడ్డాడు వసుదేవుని చేత. కృష్ణుడు, బలరాముడు వీళ్ళందరూ ఆ నందుణ్ణి, అతని పరివారాన్ని చక్కగా సేవించారు. మీరు అప్పుడే వెళ్ళొద్దు, గోవ్రజానికి మాతో పాటు కొన్నాళ్ళు ఉండవలసింది అని వసుదేవుడు, బలరాముడు, కృష్ణుడు వీళ్ళంతా ప్రార్థించారు. దాంతో నందుడు వసుదేవుడి మీద, బలరామకృష్ణుల మీద, వీళ్ళందరి మీద ఉన్న ప్రేమ వల్ల, వాత్సల్యం వల్ల వాళ్ళతో పాటే కొన్ని రోజులు ఉన్నాడు అక్కడ ఆ పవిత్ర క్షేత్రంలో. వసుదేవో అంజసోత్తీర్య మనోరథ మహార్ణవం సుహృద్వృత ప్రీతమనాహ నందమాహ కరే స్పృశన్ను. వసుదేవుడు ఎంతో తేలికగా తాను సంకల్పించినటువంటి కార్యాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తం చేసుకున్నాడు. అంటే యజ్ఞం చెయ్యాలనుకున్నాడు, యజ్ఞం తలపెట్టాడు. భగవత్ప్రీతి కొరకు ఆయన తలపెట్టిన యజ్ఞం ఋషుల యొక్క కృపా కటాక్షములతో శ్రీకృష్ణస్వామి యొక్క పరిశీలనలో ఎంతో అద్భుతంగా జరిగిపోయింది. తన కోరిక అనేటువంటి గొప్ప సముద్రాన్ని దాటాడు వసుదేవుడు అని వర్ణిస్తున్నారు. ఆయనకి ఎప్పటి నుంచో కోరిక. సుహృద్వృత ప్రీతమనాహ. అటువంటి వసుదేవుడు తన స్నేహితులందరితో కూడి
తన పరిజనంతో కూడినటువంటి వాడై ఆనందంతో అక్కడే ఉన్నటువంటి నందుని యొక్క చేతిని తన చేతిలో పెట్టుకుని నందునితో ఇలా మాట్లాడుతున్నాడు వసుదేవుడు ప్రేమపూర్వకంగా. ఓ నంద, వసుదేవ ఉవాచ భ్రాతః ఈశకృతః పాశో నృణాం యస్నేహ సంగీతః తం దుస్త్యజమహం మన్యే శూరాణామపి యోగినాం. ఓ సోదరా, ఓ నంద, నీవు నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి వాడివి. ఈ స్నేహపాశం అనేటువంటిది దాటడం ఎవరి వల్ల కాదు. స్నేహం ఎంతో అమూల్యమైనటువంటిది. నీ వంటి పవిత్ర హృదయం కలిగినటువంటి వాళ్ళు నాకు స్నేహితులుగా దొరకటం నా అదృష్టం. ఎంత ప్రయత్నించినా యోగులకైనా ఎంత శూరులకైనా కూడా పవిత్రమైనటువంటి స్నేహాన్ని విడిచిపెట్టడం అనేది సాధ్యం కాదు. ఆ స్నేహపాశం అంత గట్టిగా పట్టుకుని ఉంటుంది. దుస్త్యజం అహం మన్యే, ఈ స్నేహబంధం అనేది విడిచిపెట్టలేనిది. అందున నీ వంటి వానితో, గొప్పవానితో ఉన్న స్నేహాన్ని ఎవరు వదులుకోగలరు? అస్మాస్వప్రతికల్పేయం యత్కృతాజ్ఞేషు సత్తమైః మైత్ర్యా అర్పిత ఫలావాపి ననివర్తేత కర్హిచిత్. మా వంటి వారి యందు నువ్వు ఎంతో దయ కలిగి మా నుంచి నీవు ప్రతిఫలాన్ని ఏమీ ఆశించకుండా మాకు నీవు ఎంతో సహాయం చేశావు. నువ్వు చేసినటువంటి ఉపకారాన్ని కూడా సంపూర్ణంగా మేము అర్థం చేసుకోలేని పరిస్థితిలోనే ఉన్నాం. అంత పెద్ద ఉపకారం నువ్వు చేసినది. కృతం ఉపకారం అజానత్సు. నీవు చేసినటువంటి ఉపకారం ఎంత గొప్పదో ఆలోచిస్తూ ఉంటే నాకు అర్థమవుతోంది. అది ఏమిచ్చినా కూడా తీరదా రుణం. అంత గొప్ప సహాయం చేశావు నువ్వు. కాబట్టి నీ స్నేహభావం అనేది ప్రతిఫలాపేక్ష లేని అమూల్యమైనటువంటి స్నేహం అయ్యా. భగవానుడు ఏర్పరిచినటువంటి ఈ స్నేహం అనేది ఏదైతే ఉందో ఆ స్నేహం అనేది నీ యందు సార్థకమయ్యింది. స్నేహం అనేటువంటి శబ్దానికి నిలువెత్తు నిదర్శనం ఓ నందా నువ్వే. నీ వల్ల మేము ఎంతో తరించిపోతున్నాం. నీ స్నేహపాశం వల్ల అది ఎంతటి వారికైనా దాటరానిది. ముఖ్యంగా ప్రతిఫలాపేక్ష లేకుండా స్నేహం కోసం త్యాగం చేసేవారు ఎవరుంటారు? ప్రాగకల్పాచ్చ కుశలం భ్రాతర్వో నాచరామహి అధునా శ్రీమదాంధాక్ష నపశ్యామః పురస్సతః. ఒకప్పుడేమో మేము కష్టాల్లో ఉన్నాం. వసుదేవుడు అంటున్నాడు నందునితో, కంసుని వల్ల ఇబ్బందులు పడి కారాగృహంలో పడి ఉండి అతని వల్ల ఎన్నో ఇబ్బందులు పడడం వల్ల నువ్వు మాకు చేసినటువంటి సహాయానికి తిరిగి ప్రత్యుపకారం చేయలేని స్థితిలో ఒకప్పుడు ఉన్నాం. ఇప్పుడు మరి ఉన్నత స్థాయికి వచ్చాం కదా, అయినా నీ ఉపకారాన్ని తీర్చుకోలేకపోతున్నాం. బహుశా మాకు ఈ సంపదల వల్ల, అనుకోకుండా కలిగినటువంటి సంపదల వల్ల గర్వం వచ్చిందేమో. ఎదురుకుండా నువ్వు నాకు కనిపిస్తున్నావో నందా, నీకు తగిన విధంగా ప్రత్యుపకారం చెయ్యలేదు నేను ఇంతవరకు. ఒకనాడేమో నేను కష్టాల్లో ఉన్నాను, వేరొకరి చేతిలో ఉన్నాను, అప్పుడు అందువల్ల చేయలేకపోయాను. ఇప్పుడేమో ఐశ్వర్యం వచ్చేసరికి అందులో పడి ఆ మత్తులో పడి నిన్ను పట్టించుకోవటం లేదేమో. అందువల్ల నువ్వు చేసినటువంటి చక్కని మా పట్ల చూపినటువంటి స్నేహానికి కానీ మాకు చేసిన ఉపకారానికి కానీ తిరిగి ప్రత్యుపకారం ఇంతవరకు మేము చూపించలేకపోయాము నీ పట్ల. నా మనసులో అదే దుఃఖంగా ఉంది. మా రాజశ్రీరభూత్పుంసః శ్రేయస్కామస్య మానద స్వజనాన్ ఉత బంధూన్ వా నపశ్యతి యయాంధదృక్. అందువల్లనే ఓ నంద, ఈ గొప్ప ఐశ్వర్యం కానీ అధికారం కానీ కలగకూడదు. ఉత్తమమైన శ్రేయస్సు కోరుకునేటువంటి వాళ్ళు ఈ సంపదలకు ఐశ్వర్యానికి దూరంగా ఉంటారు. ఎప్పుడైతే ఇవి వచ్చి దగ్గర చేరతాయో వెంటనే శ్రేయస్సులన్నీ నాశనం అయిపోయి వాళ్ళల్లో అహంకారం బయలుదేరి తన మిత్రులైనా స్నేహితులైనా ఎంతటి వారినైనా పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎదురుకుండా కనిపించే ఐశ్వర్యమే తప్ప బాల్య స్నేహితులు మిత్రులు వీళ్ళందరూ గుర్తుకు రారు. ఎందువల్ల? ఆ ఐశ్వర్య మదం వల్ల. నేను కూడా ఒకవేళ నువ్వు చేసినటువంటి ఆ ఉపకారాన్ని మర్చిపోయి ఆ స్థితికి చేరానేమో, లేకపోతే నీకు నేనేమి ప్రత్యుపకారం చేయలేకపోయాను ఇంతవరకు. ఏమిటిది ఈ పరిస్థితి అని
ఇన్ని రకాలుగా చెబుతున్నాడు ఆయన. ఎందువల్లంటే ఆనాడు కంసుని బారి నుంచి కాపాడి కృష్ణస్వామిని తీసుకుని వెళ్ళి గోవ్రజంలో ఉంచితే, అలాగే బలరాముడు, రోహిణి ఎవరు? వసుదేవుని భార్య, ఆమె కూడా నందవ్రజంలోనే తలదాచుకుంది. ఆ రోహిణికి జన్మించినటువంటి బలరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి తన పిల్లల్లాగా చక్కగా లాలించి పోషించి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేశాడు ఆ నందుడు. కంసుని బారి నుంచి వచ్చేటువంటి అపకారాల పరంపరల నుంచి కూడా యథాశక్తి కాపాడడానికి ప్రయత్నించి ఆ బలరామకృష్ణుల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించుకున్నాడు. ఇంతటి ఉపకారం ఇంకెవరన్నా చేస్తారా ఓ నంద? అందువల్ల నీకు తగిన ప్రత్యుపకారం నేను చేయలేకపోయాను అంటూ శ్రీ సుకౌవాచ ఏవం సౌహృద శైథిల్య చిత్త ఆనక దుందుభిః రురోద తత్కృత మైత్రీం స్మరన్ అశ్రువిలోచన. ఈ రకంగా స్నేహపాశం వల్ల కలిగినటువంటి ఒక జడత్వం, శైథిల్యము అంటే ఒక రకమైనటువంటి ఏమీ చెయ్యలేని ఒక జడత్వాన్ని పొందినటువంటి వాడే, నేనేం చేయలేకపోయాననేటువంటి ఒక నిస్పృహతో కూడినటువంటి ఒక అచేతనత్వానికి లోనైనటువంటి హృదయము కలిగినటువంటి వాడై ఆ వసుదేవుడు రురోద బిగ్గరగా ఏడ్చాడు. నందా, నీకు నేను ఏ ఉపకారం చేయలేకపోయాను అని నందునితో ఉన్నటువంటి మైత్రిని తలుచుకుంటూ వసుదేవుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఆయన కళ్ళ వెంట జలజలా కన్నీరు కారుతూ ఉన్నది. నందస్తు సఖ్యు ప్రియదృక్ ప్రేమ్నా గోవిందరామయో అద్యశ్వ ఇతి మాసాం స్త్రీన్ యదుభిర్మానితో అవసత్. నందుడు ఆ స్నేహితుని యొక్క అంతరంగంలో ఉన్న చక్కని ప్రేమను అర్థం చేసుకున్నాడు ఆయన. అందువల్లనే రేపు వెడతాలే నందవ్రజానికి అనడం, మళ్ళీ ఇంకొక రోజు అక్కడే ఉండడం, పోనీ ఎల్లుండి వెడతాలే అనడం, అలా అలా వెడతా అని చెబుతూనే నందుడు వసుదేవుని యొక్క స్నేహపాశానికి బలరామకృష్ణుల యొక్క పాశానికి గురయ్యి 2-3 నెలల పాటు వాళ్లతోనే అక్కడే ఉండిపోయాడు నందుడు కూడా. అద్యశ్వ ఇతి మాసాం స్త్రీన్ 3 మాసాల పాటు యదుభిర్మానితో అవసత్, యదువీరుల చేత సేవింపబడుతూ వాళ్ళ దగ్గరే ఉన్నాడు. అంటే ఈ విధంగా నందుడు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం ఏమీ చెయ్యలేనని వసుదేవుడు అనుకున్నాడు. కానీ స్నేహితుడు కళ్ళ ముందు కొన్ని నెలలైనా ఉంటే ఆ రకంగా అయినా తృప్తి పడచ్చు అని సుమారుగా 3 నెలల పాటు నందుడు గోవ్రజానికి వెళ్లకుండా తమ దగ్గరే ఉంచుకుని యథోచితంగా చక్కగా సపర్యలు చేసి కొంతైనా రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేశాడు వసుదేవుడు బలరామకృష్ణులతో కలిసి. తతః కామైః పూర్యమాణైః సవ్రజః సహ బాంధవః పరార్ఘ్యాభరణ క్షౌమనానానర్ఘ్య పరిచ్ఛదైః. ఆ తరువాత నందునకు కావలసినటువంటి సమస్తమైనటువంటి సామగ్రిని ఏర్పాటు చేశాడు వసుదేవుడు. ఆ రకంగా పరిపూర్ణమైన మనస్సు కలిగినటువంటి వాడై తన గోవ్రజానికి సంబంధించినటువంటి అనుచరులతో కలిసి, బంధువులతో కలిసి విలువైనటువంటి ఆభరణాలు, పట్టుబట్టలు, అనేక విలువైనటువంటి నిత్యము ఉపయోగించుకునేటువంటి సామగ్రి, విలువైన సామగ్రి ఇవన్నీ స్వీకరించి వసుదేవ ఉగ్రసేనాభ్యాం కృష్ణోద్ధవ బలాదిభిః దత్తమాదాయ పారిబర్హం యాపితో యదుభిర్యయౌ. ఈ విధంగా ఇవన్నీ పట్టుబట్టలు, బంగారాభరణాలు, ఎంతో నిత్యావసరమైనటువంటి వస్తువులు, అనేక రకమైన కానుకలు, ఇవన్నీ ప్రేమతో వసుదేవుడు బలరామకృష్ణులు నందుడికి ఇవ్వగా, ఆ ఉగ్రసేనుడు వసుదేవుడు వీళ్ళంతా ఇవ్వగా అవి స్వీకరించి నందుడు ఎంతో సంతోషంగా ఆ కానుకలతో చక్కగా ఈ యదువీరుల చేత వీడ్కోలు తీసుకున్నటువంటి వాడై తన స్థానానికి చేరుకున్నాడు. నంద గోపాశ్చ గోప్యశ్చ గోవింద చరణాంబుజే మనః క్షిప్తం పునర్హర్తుం అనీషా మధురాం యయుః. నందుడు, గోపాలకులు, గోపికలు ఎల్లప్పుడూ గోవిందుని యొక్క చరణముల యందే స్మరణ కలిగినటువంటి వారై, మనస్సుని అక్కడే ఉంచినటువంటి వారై, ఆయన్ని విడిచి వెళ్ళడానికి మనసు లేకపోయినా అతి కష్టం మీద మధురానగర ప్రదేశానికి చేరుకున్నారు. వాళ్ళంతా వీళ్ళున్న చోటు నుంచి, కురుక్షేత్రం అనే ప్రదేశం నుంచి బయలుదేరి వెళ్ళారు. బంధుషు ప్రతియాతేషు వృష్ణయః కృష్ణదేవతాః వీక్ష్య ప్రావృషమాసన్నం యయుః ద్వారవతీం పునః. వచ్చిన బంధువులందరూ తిరిగి వెళ్ళిపోయిన తరువాత వృష్ణివంశీయులు,
అనగా కృష్ణుడు, వసుదేవుడు, బలరాముడు, ఉగ్రసేనుడు ఇత్యాదిగా కలిగినటువంటి ఈ వృష్ణివంశీయులంతా కూడా చక్కగా బంధువులంతా వెళ్ళిపోయిన తరువాత వర్షాకాలం ఆసన్నమయ్యింది అని తెలుసుకుని ఆ వర్షాకాలంలో ఆ కురుక్షేత్ర సమీపంలో ఉండకుండా అక్కడి నుంచి సపరివారంగా బయలుదేరి కృష్ణుడు, వసుదేవుడు ఇత్యాదులు కూడా తమ పట్టణమైనటువంటి ద్వారకా నగరానికి చేరుకున్నారు. జనేభ్య కథయాం చక్రు యదుదేవ మహోత్సవం యదాసీత్ తీర్థయాత్రాయాం సుహృత్ సందర్శనాదికం. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏదైతే ఉందో, శమంత పంచకం అనేటువంటి చక్కని పవిత్ర తీర్థములలో స్నానమాచరించినటువంటి విశేషాలు, అదేవిధంగా మిత్రులంతా అక్కడికి వచ్చి కలవటం, వసుదేవుడు దివ్యంగా యజ్ఞం చేయటం, యోగీశ్వరులైనటువంటి మహర్షులంతా అక్కడికి చేరుకోవటం, ఇలాంటి విషయాలన్నీ ద్వారకా నగరంలో పరస్పరము కథలుగా వర్ణించుకుంటూ చెప్పుకున్నారు అందరూ కూడా. ఇక్కడితో మనం దశమ స్కంధంలో 84వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 85వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ బాదరాయణిరువాచ. పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు కృష్ణ లీలామృతాన్ని ఇంకా చెప్పుతున్నారు. ఈ విధంగా చెబుతున్నారు. అథైకదా ఆత్మజౌ ప్రాప్తౌ కృతపాదాభివందనౌ వసుదేవో అభినంద్యాః ప్రీత్యా సంకర్షణాద్యుతౌ. ఒకానొక రోజు ఏకాంతంలో ఆ ద్వారకా నగరంలో వసుదేవుని సన్నిధికి వచ్చారు పుత్రులైనటువంటి బలరామకృష్ణులు. ఆ వసుదేవుని పాదాలకు నమస్కరించారు. నమస్కరించిన తరువాత వసుదేవుడు వారితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. అధైకదా ఆత్మజౌ ప్రాప్తౌ కృతపాదాభివందనం. వెంటనే వసుదేవుడు కూడా వాళ్ళని చక్కగా అభినందించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు బలరామకృష్ణులతో వసుదేవుడు తండ్రి. మునీనాం సవచ శ్రుత్వా పుత్రయోర్ధామ సూచకం తద్వీర్యైః జాత విశ్రంభః పరిభాష్యాభ్యభాషత. మునులందరూ వసుదేవుని చేత యజ్ఞం చేయించే సందర్భంలో కృష్ణ రూపంలో వసుదేవుని పుత్రునిగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని వర్ణించి వసుదేవునికి చెప్పారు. ఓ వసుదేవా, నీవు పూర్వం ఎంతో తపస్సు చేశావు కాబట్టే మహానుభావుడైన విష్ణువే నీకు కృష్ణ పరమాత్మగా జన్మించాడు. అతని కేవలము నీ పుత్రుడు అనుకుంటున్నావేమో. మహానుభావుడైన విష్ణువే, ఆయన ఉండంగా నీకు లోటేమిటి? అదేవిధంగా బలరాముడు కూడా విష్ణువు యొక్క అంశయే తప్ప వేరొకటి కాదు అని ఆ బలరామకృష్ణుల యొక్క ప్రభావాన్ని గురించి, వాళ్ళు మానవ మాతృలు కాదు దైవములే అనే విషయాన్ని వసుదేవునికి ఒకసారి గుర్తు చేశారు. అది తలుచుకున్నాడు వసుదేవుడు. బలరామకృష్ణుల్ని చూచి ఒక్కసారి వారి పరాక్రమముల చేత, వారి తేజస్సు చేత ఆయనలో ఒక నమ్మకం కలిగింది. నిజమే, వీళ్ళు సామాన్య మానవులు కాదు అనేటువంటి ఒక విశ్వాసంతో కూడినటువంటి వాడై ఓ బలరామ, ఓ శ్రీకృష్ణ అని సంబోధిస్తూ వారిని ఈ విధంగా వారితో మాట్లాడుతున్నాడు. అంటే వారిని ఒక రకంగా స్తుతిస్తున్నాడు. చూడటానికి పుత్రులైనా వాళ్ళు దైవమే, దైవస్వరూపులే తప్ప వేరొకటి కాదు. ఈ విశ్వమంతా వారి అధీనంలోనే ఉన్నది. కృష్ణుడే సర్వాన్ని నడిపించే పరమాత్మ తప్ప వేరొకటి కాదు. మనమంతా పరాధీనులమే అని వసుదేవుడు తాను తెలుసుకున్నటువంటి నిజాన్ని తన పుత్రుని రూపంలో ఉన్నటువంటి కృష్ణుని ముందు, బలరాముని ముందు వ్యక్తపరుస్తూ స్తుతిస్తున్నాడు. కృష్ణ కృష్ణ మహాయోగిన్ సంకర్షణ సనాతన జానే వామస్య యత్ సాక్షాత్ ప్రధాన పురుషౌ పరౌ. వాం, మీ ఇద్దరిని నేను ఎరుగుదును. ఏమని? కృష్ణ కృష్ణ, ఓ కృష్ణ పరమాత్మ మహాయోగి, నీవు పరమాత్మని నాకు తెలుసు, నా పుత్రునిగా కనిపిస్తున్నావు, కానీ నువ్వు సామాన్యుడవు కాదయ్యా. ఓ సంకర్షణ, ఓ బలరామ సనాతన, నీవు పురాతనమైనటువంటి వాడివి, విష్ణువంశ సంభూతుడవు, నీవు సామాన్యుడవా? జానే, మీ ఇద్దరిని సాక్షాత్తు ప్రధాన పురుషవు, ఈ విశ్వానికి ఆధారభూతులైన ప్రధాన పురుషులుగా నేను తెలుసుకున్నాను అని వసుదేవుడు చెబుతూ, ఈ జగత్తునకు మీరే ఈశ్వరులు. యత్ర ఏన యతో యస్య యస్మై యత్ యత్ యథా యదా స్యాదిదం భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వరః. ఈ శ్లోకంలో పరమాత్మని యొక్క స్వరూపాన్నంతా వర్ణించి చెప్పాలని వసుదేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి భావన. అంటే అర్థమేమిటంటే, ఒక యజ్ఞాన్ని స్వీకరించినట్లయితే
ఆ యజ్ఞంలో కర్తగా ఉన్నటువంటి యజమాని పరమాత్మే అవుతాడు. అదేవిధంగా చేసేటువంటి యజ్ఞ కర్మ ఏదైతే ఉంటుందో అది కూడా పరమాత్ముడే అవుతాడు. ఆ యజ్ఞానికి ఉపకరించేటువంటి ప్రధానమైనటువంటి సాధనములు ఏవైతే ఉంటాయో ఆ సాధనములన్నీ పరమాత్మే అవుతాడు. అదేవిధంగా ఎవరి కొరకైతే యజ్ఞము చేయబడుతోందో ఆ యజ్ఞము చేయబడేటువంటి దేవతల యొక్క స్వరూపమంతా కూడా పరమాత్ముడే అవుతాడు. ఇలాగా యజ్ఞము కానీ, యజ్ఞ కర్మ కానీ, యజ్ఞ సామగ్రి కానీ, యజ్ఞము యొక్క స్వరూపం కానీ, యజ్ఞంలో వేయబడేటువంటి హవిర్భాగం కానీ ఇవన్నీ పరమాత్మ స్వరూపమే. అతని నుండే ఈ సమస్తమైనటువంటి స్వరూపమంతా ఏర్పడుతోంది. ఇది కేవలం యజ్ఞానికి సంబంధించిందే కాదు. ఈ విశ్వంలో ఏ విషయాన్ని తీసుకున్నా అవన్నీ వాటన్నిటికీ కర్త, కర్మ, ప్రధానమైనటువంటి సాధనము, అవి దేని నుంచి పుట్టాయో వాటి ఉత్పత్తి కారణము, అవి దేనికి సంబంధిస్తాయంటే పరమాత్మకే సంబంధిస్తాయి. అవన్నీ పరమాత్మునిలోనే ఉంటాయి అని చెప్పి ఈ విధంగా సర్వము పరమాత్మ స్వరూపమే, ఆయనే స్వతంత్రుడు. మిగిలిన వాళ్ళంతా కూడా ఆయన అధీనంలోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా అంతర్లీనంగా పరమాత్ముడు కలిగిన వాళ్లే తప్ప వేరొకరు కాదు. వేరు వేరు పదార్థాల రూపంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి వస్తు జాతము పదార్థములన్నీ ఈ విశ్వమంతా కూడా పరమాత్మే తప్ప వేరొకటి కాదు అని వర్ణించి చెబుతూ దానికి సాధనంగా వ్యాకరణంలో ఉన్నటువంటి సూత్రములను అనుసరించి చక్కగా ఇందులో వర్ణించి చెప్తూ ఉన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి అనే విభక్తులు వ్యాకరణంలో వర్ణింపబడ్డాయి. దాని ప్రకారంగా స్వతంత్రుడైనటువంటి వాడు ఆ కర్త ఆ పరమాత్ముడే, కర్మ కూడా పరమాత్ముడే, సాధనములు పరమాత్ముడే, ఎవరి కొరకైతే చేయబడుతోందో కర్మ అది కూడా పరమాత్ముడే, ఎవని యందైతే ఈ సమస్తమైనటువంటి వస్తువులు లీనమై ఉన్నాయో అది కూడా పరమాత్ముడే, ఈ వస్తువులన్నీ లీనమై ఉన్నటువంటి వాడు కూడా పరమాత్ముడే అని చెప్పి ప్రతి దానికి ఆ వ్యాకరణ సూత్రాన్ని అనుసంధానం చేస్తూ యత్ర ఏన యతో యస్య యస్మయ్యత్ యత్ యథా యదా స్యాదిదం భగవాన్ సాక్షాత్, ఈ రకంగా అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు ఆ పరమాత్ముడే. ఆ పరమాత్ముని చేతనే ఇదంతా జరుగుతూ ఉన్నది, పరమాత్ముని కొరకే అంతా ఉన్నది, పరమాత్ముని నుండే అంతా ఉద్భవిస్తూ ఉన్నది. ఇదంతా పరమాత్మకు సంబంధించినదే, ఇదంతా పరమాత్ముని యందు ఉన్నదే అనేటువంటి ఒక చక్కని శ్లోకాన్ని వర్ణిస్తూ అదంతా నువ్వే కృష్ణ, పరమాత్మ స్వరూపుడు వేరెవరో కాదు అని ఆ వసుదేవుడు చక్కగా స్తుతించాడు. ఏతన్నానా విధం విశ్వం ఆత్మసృష్టమధోక్షజ ఆత్మనాను ప్రవిశ్య ఆత్మన్ ప్రాణో జీవో బిభర్ష్యజ. అంతేకాదు, ఏతన్నానావిధం విశ్వం ఆత్మసృష్టం, ఈ విశ్వమంతా కూడా నీవే సృష్టించావయ్యా కృష్ణ, నా పుత్రునిగా కనిపిస్తున్నావు కానీ ఈ విశ్వానికి అంతటికీ సృష్టికారకుడవు నీవే. ఆత్మనాను ప్రవిశ్య ఆత్మన్ ప్రాణో జీవో బిభర్ష్యజ, క్రియాశక్తివి నీవే, ప్రాణ అదేవిధంగా జీవ, క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ రెండు నీవే అయ్యి ఈ విశ్వంలో ప్రవేశించావు, ఈ విశ్వాన్ని నీవే భరిస్తూ ఉన్నావు, సమస్తము నీ స్వరూపమే ఓ పరమాత్మ అని వసుదేవుడు చక్కగా కృష్ణుణ్ణి పుత్రునిగా తెలిసినప్పటికీ కూడా అతడు పుత్రుడుగా ఉన్న పరమాత్మ తప్ప వేరొకటి కాదు అనేటువంటి జ్ఞానంతో ఎంతో అద్భుతంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు. మరికొన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
నమో